మొత్తంగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లోనైతే పోలింగ్ ప్రశాంతంగా సాగిందని చెప్పవచ్చు శ్రీహరి గారు. రైట్. సో మొత్తానికైతే మాత్రం మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అటు శాసనసభ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో అయితే మాత్రం ప్రశాంతంగానే పోలింగ్ ముగిసిందని చెప్పొచ్చు. చెదురుమదురు సంఘటనలు మాత్రమే చోటు చేసుకున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి కూడా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల మనం చూస్తే ఇటు అనంతపురం జిల్లా కావచ్చు, గుంటూరు, చిత్తూరు, అలానే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. చాలా చోట్ల కూడా దాడులు కొనసాగాయి. లాస్ట్ నిమిషంలో కూడా ఏదైతే స్వేచ్ఛగా ఓటు వేసేందుకు వచ్చేటువంటి వారిని కూడా చెదరగొట్టి భయపెట్టే ప్రయత్నాలు కూడా ఇంకా వైసీపీ మోకలు కావచ్చు చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అయితే వీటిని కూడా ఎక్కడికక్కడ పోలీసు యంత్రాంగం చెక్ చెప్పేటువంటి ప్రయత్నం, ఈసీ కూడా సీరియస్గా దృష్టి పెట్టినప్పటికీ కొన్ని చోట్ల అదుపు చేయనటువంటి పరిస్థితులు, పోలీసు వాహనాలపైన పోలీసు ఉన్నతాధికారుల వెహికల్స్ను కూడా అడ్డగించి దాడులకు తెగబడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో అయితే కొంత టెన్షన్ వాతావరణమే కొనసాగుతోంది. అట్లనే గుంటూరు, నరసరావుపేటలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా తాడిపత్రిలో పరిస్థితి ఎలా ఉంది? సో సురేష్ చెప్పండి. ఇంతకుముందు మనం చూసాం ఇక్కడ విచ్చలవిడిగా రాళ్ల దాడులు కావచ్చు, వాహనాలపైన దాడులు, పోలీసుల వాహనాలపైన కూడా దాడులు జరిగినటువంటి ఘటనలు చోటు చేసుకున్నాం. ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ప్రస్తుతం తాడిపత్రి మున్సిపాలిటీలో దాడులు ప్రతి దాడులు ప్రస్తుతానికైతే లేవు. కాకపోతే పెద్ద ఎత్తున ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం మనం తాడిపత్రి మున్సిపల్ పరిధిలోని పోరాట కాలనీలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు వందలాది మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కోసం మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎండలో కూడా ఇక్కడే నిల్చొని ఓటు హక్కును వినియోగించుకునే కోసం పోటీ పడుతున్నారు. చిన్నపిల్లలు, మహిళలు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలి వస్తున్నారు. చూడొచ్చు పెద్ద ఎత్తున లైన్ కూడా దాదాపు 1/2 కిలోమీటర్ వరకు లైన్ ఉందంటే ఇక మరో గంటలోనే పోలింగ్ సమయం గడుస్తున్న నేపథ్యంలో ఈ ఓటు హక్కు అనేది ఎంతమందికి అవకాశం కలుగుతుందన్న ఆందోళన ఇక్కడ ఓటర్లో కనిపిస్తుంది. అయితే క్యూ లైన్లో ఉన్న వారందరికీ కూడా ఓటు హక్కు కనిపిస్తామని ఎన్నికల కమిషన్ చెప్తున్నప్పటికీ ఓటర్లు మాత్రం కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం దీనిపైన మాట్లాడేందుకు జేసీ పవన్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. పవన్ రెడ్డి గారు, మరో గంటలోనే పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది అంటూ చెప్తున్నారు. కానీ వేలాది మంది ఓటు హక్కును వినియోగించుకునే కోసం క్యూ లైన్లో ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఎందుకు ఇంత మందకొడిగా పోలింగ్ జరుగుతుంది? మందపడిగా కాదండి, ఇక్కడైతే మరి పోలింగ్ బూత్లో మిషన్స్ మొరాయించాయి, డిలేగా స్టార్ట్ అయింది. ఇప్పుడు చూస్తే మీకు ఇంచుమించు 30% ఇంకా పోలింగ్ చేయలేదు. సో అడిగాను ఇప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేస్తామంటే వాళ్ళు ఏదో స్లిప్లు ఇస్తారంట. ముందు ఇదివరకు ఏం చెప్పారు, లోపల ప్రెమిసెస్ లోపల ఉంటే ఎంతమంది ఉన్నా అంతమంది ఓటింగ్, కానీ దీంట్లో పట్టరు. సో వీళ్ళకి స్లిప్పులు ఇస్తారు. ఆ స్లిప్పులు ఉంటే ఎంతసేపు అయినా సరే ఓటింగ్, ఎంత లేట్ అయినా కూడా ఓటింగ్ జరిపిస్తారు. కొంత అధికారుల తీరుపైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ గట్టి పట్టున్న ప్రాంతాల్లో ఆ పోలింగ్ కేంద్రాల్లో కూడా ఈ తరహాలో జరుగుతుంది అనే ఒక అనుమానాలు కూడా ఇక్కడ కొంతమంది ఓటర్లు, స్థానికుల నుంచి వ్యక్తమవుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అవునండి, ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు నియమించిన ఆఫీసర్లే కదా. ఎలక్షన్ కమిషన్ ఎంత చూసినా కూడా ఇక్కడ లోకల్ ప్రెషర్స్ ఉన్నాయి. రావడము, బుక్కులు లాక్కపోవడము, మీరు చూసారు పొద్దున్నే రాళ్ళు వేసుకోవడము, మళ్ళీ ఏదో బెదిరిస్తారంటే ఎవరు బెదరకుండా వాళ్ళనే బెదిరించి తరిమి పంపించిన సిచ్యువేషన్ పొద్దునే జరిగింది. అందుకే పెద్ద ఎత్తున ఇంకా ఒక గుణపాఠం నేర్పించాలని వచ్చేట్టు ఉంది నాకు అనిపిస్తున్నదండి. వైఎస్ఆర్ ఏ విధంగా దౌర్జన్యాలు 5 సంవత్సరాలు చేసిన వాళ్ళ ఆగడాలు అవన్నీ కూడా ఒక అంతం ఈ రోజుతో, ఒక లాస్ట్ డే అనే ఒక సందేశం కూడా పంపిస్తుందని నాకైతే గట్టి నమ్మకం. రైట్. ఓటర్లో క్యూ లైన్లను చూస్తుంటే ఖచ్చితంగా వైసీపీ గుణపాఠం చెప్పే అవకాశం ఉందని అంటూ కూడా జేసీ పవన్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. కానీ పెద్ద ఎత్తున ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోటీ పడుతున్నారు. క్యూ లైన్ల వద్ద మధ్యాహ్నం నుంచి కూడా చిన్నపిల్లలతో మహిళలు కూడా ఇక్కడ వచ్చి క్యూ లైన్లో ఉంటూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కోసం పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ తాడిపత్రిలో మున్సిపాలిటీలో చాలా క్యూ లైన్లు, పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తే ఇప్పటికే దాదాపు మరో 2-3 గంటల దాకా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఎన్నికల అధికారులు మాత్రం క్యూ లైన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తామంటూ అధికారులు అయితే చెప్తున్నారు. కానీ ఓటర్లు మాత్రం కొంత ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీహరి, రైట్, మనం చూస్తున్నాం. సో తాడిపత్రిలో చాలా గొడవలు జరిగినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మనం